హైదరాబాద్లో డ్రోన్ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ బందోబస్తుకు డ్రోన్లను వాడుతున్న పోలీసులు. ఎయిర్ పెట్రోలింగ్ ఇప్పటికే 3 డ్రోన్లు, త్వరలో మరో 4 రంగంలోకి. డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్. ట్రాఫిక్ పోలీసులు. డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ బాగానే ఉంటుంది, కాకపోతే దానికి తగ్గట్టుగా రోడ్లు ఉండాలి. ఈ ట్రాఫిక్లో ఏమవుతుందంటే రోడ్లు ఎంత టైట్గా ఉన్నా కానీ వీళ్ళు మాత్రం చాలాన్లు రాస్తేందుకు మాత్రం బారికేడ్లు పెట్టి మరీ ట్రాఫిక్ లాపి చాలాన్ రాస్తారు. నీకు ట్రాఫిక్ లేని దగ్గర మీరు చాలాన్ రాయండి. ఆల్రెడీ మీ కెమెరాలు ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా, అవి కొట్టుర్రి, చాలాను పంపుర్రి. ఏదో ఒక రోజు అయితే చాలాను కడతారు కదా ఖచ్చితంగా. మీరు అదంతా వదిలిపెట్టి తార్నాక దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, బారికేడ్ పెట్టి మరి ఒక గ్రూప్ 20 మంది మన అట్లా ఇటో 10 మంది అటో 10 మంది నిలబడి ట్రాఫిక్ జామ్ అయినా కానీ చాలాన్లు రాస్తూనే ఉన్నారు బండ్లను ఆపి. ట్రాఫిక్ నియంత్రించాలి. ఎక్కడ జామ్ అవుతుంది అక్కడ క్లియరెన్స్ ఇవ్వాలి. క్లియరెన్స్ ఇవ్వక ఈ ట్రాఫిక్ పోలీసులే ఆపి మళ్ళీ చాలాన్లు రాస్తున్నారు అక్కడ. సరే, ఇప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ ఉన్నది. డ్రోన్ సిస్టమ్లో ఇప్పుడు ఎందుకు వచ్చింది డ్రోన్ సిస్టము? డ్రోన్ ద్వారా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెక్ చేసి అక్కడ లైన్ క్లియర్ చేయమని డ్రోన్ వ్యవస్థ వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ ఎట్లా ఉన్నది అంటే వీళ్ళే ట్రాఫిక్ని అంతరాయం కలిగిస్తున్నారు ఆ బారికేడ్లు పెట్టి. మీకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎక్కడ ట్రాఫిక్ లేని దగ్గర మీరు పెట్టండి, ఒక్కొక్క వెహికల్ని ఆపండి, రాయండి. సాయంత్రం దాకా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పని మీద ఉండుర్రి. వీళ్ళు ఏం చేస్తారంటే గంటల టార్గెట్ ఫినిష్ కావాలని చెప్పేస్తారు, వస్తారు ఒక్కటేసారి డక 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 బోంద బండ్లను పట్టేస్తారు, ధన రాస్తారు, అని చెక్ చేస్తారు, కథ పోతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు? ట్రాఫిక్ ఉన్నదే ట్రాఫిక్ కోసమేనా చెయ్యాలి. ఇప్పుడేమో ప్రభుత్వం ఏమో ఈ రకంగా డ్రోన్ సిస్టమ్ తీసుకొద్దాం, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది డ్రోన్ ద్వారా పోయి చూడండి అని చెప్పేసి కొన్ని సభలు సమావేశాలు ఇవి జరిగినా కానీ డ్రోన్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ ఎక్కడ ఉన్నది, వాహనాలు ఎక్కడెక్కడ నిలుపుతున్నారు, వీటన్నిటికీ ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ఆధునిక పరికరాలు అందిస్తుంటే పోలీస్ వ్యవస్థనేమో చాలాన్ల మీద దృష్టి పెట్టింది బాగా. దసరాకు కొత్త పోలీస్ బాస్. డీజీపీ రేసులో శివధర్ రెడ్డి, సివి ఆనంద్. ఈ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ రిటైర్మెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికే ఛాన్స్. హైదరాబాద్ సిపి సివి ఆనంద్కు విజిలెన్స్ ఏసీబీ చీఫ్గా అవకాశం. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికే ఛాన్స్. నిజంగా శివధర్ రెడ్డి బాస్ చాలా టాస్కులు చేసిండు, మామూలు కాదు. అవి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదులే కానీ మరి డీజీపీ అయితే మాత్రం పోలీసు వ్యవస్థని మార్చాలి.